న్యాయ దేవులను కాయాభిమాన రాజదేశ హితములను మరియు 1987 ఆంధ్రప్రదేశ్ 33/2007 సీతారామయ్యకు ధర్మకర్తగా నా విధులను కోదండరామాలయం చాలా ఆస్తులు కూడా కలిగినటువంటి ఆలయం ఏదైనా ఉందంటే మీరుగా కోసూరు వాసు గారిని నియమించాలని చెప్పేసి మేము ముందు కూడా ఆలోచన చేసి ఈ యొక్క కమిటీని కూడా వేయడం జరిగింది. కోదండ రామాలయం ప్రతిష్టని మరింత 4 దిశలా పెంచుతారని చెప్పి భక్తుల్ని ఎక్కువగా ఈ ఆలయానికి రప్పించే దిశగా ముందుకు తీసుకొని వెళ్తారని, ఏ ఆలయమైనా సరే వచ్చిన భక్తులు ముఖ్యంగా చాలా ఇంపార్టెంట్. ఎంతమంది భక్తులు వస్తే అంత ఆదాయం వస్తుంది, ఎంత ఆదాయం వస్తే అంత ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది. ఇవన్నీ కూడా దృష్టిలో ఉంచుకోవాలి. ముఖ్యంగా ఈ ఆలయానికి ఎందుకంటే ఇది 38వ వార్డు, ఎక్కువగా సరాబులు నివసించే విశ్వబ్రాహ్మణులు నివసించే ప్రాంతం కాబట్టి ఆ ప్రాంతానికిలో ఉండే ఆలయాలన్నీ కూడా ముఖ్యంగా ఆ విశ్వబ్రాహ్మణుల యొక్క చైర్మన్లే ఉండాలని చెప్పి ఒక ముఖ్యమైన ఆలోచనతో ఏమో ముందుకు సాగుతా ఉన్నా గారు మా అందరికీ ఈ ట్రస్ట్ బోర్డు సభ్యులుగా నిర్మించడం చాలా ఆనందం అని తెలియపరుచుకుంటూ మా చెల్లి రోహిణి గారు, మిగతా పెద్దలు వల్లి శ్రీని గారు, లక్ష్మి గారు, శీలాదేవి గారు, ఈ అందరం కూడా ఈ గుడికి రావడం మాకెంతో పూర్వజన్మ అదృష్టంగా భావిస్తూ ఈ గుడికి మా శక్తివంతుల కృషి చేసి బాగా సర్వీస్ చేసి పేరు ప్రఖ్యాతులు తీసుకొస్తామని తెలియపరుచుకుంటాం. విశాఖపట్నం 1 టౌన్ కోదండ సీతారామ ఆలయంలో దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో ఈరోజు ఈ ధర్మకర్తల మండలి బ్రహ్మణ శేఖరోత్సవం చాలా ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి శ్రీ వాసుపల్లి గణేష్ కుమార్ గారి ఆధ్వర్యంలో ధర్మకర్తలు అందరూ కూడాను వారు ఆలయ అభివృద్ధికి అలానే దేవాదాయ ధర్మాదాయ శాఖకు పేరు ప్రఖ్యాతులు తీసుకొచ్చే రకంగా ఆలయ అభివృద్ధి కొరకు కృషి చేస్తామని చెప్పడం అందరికీ చాలా శుభపరిణామం. ఈ సందర్భంగా ఈరోజు ప్రమాణ స్వీకారోత్సవం చేసిన ధర్మకర్తలు ప్రతి ఒక్కరికి నాకు పేరు పేరున శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను.